గాడిద మీద పోయిన సంగతి చెప్పకుండా, వాళ్ళు ఖర్జూరు మట్టలు తీసుకొని వాళ్ళు ఆయన స్వాగతం పలికే స్టోరీ చెప్పకుండా, నువ్వు ఈ భ్రష్టుడు వ్యభిచారని ఏ సాగు గురించి మాకెందుకు అసలు? మాకెందుకు? ఏదో మట్టల ఆదివారం, ఏదో పెందలాడి బోధం, కాస్త ఎండ ముదిరితే ఇబ్బంది అవుతుందని ఏదో మొదటి కూటానికి వచ్చి ఎండ తప్పించుకోవడానికి చల్లబోట. నువ్వేమో మొదలుపెట్టిన దగ్గర నుంచి దరువు వేస్తున్నావురా నాయన, ఏంది నన్ను చేసే పని అనుకుంటున్నారా? కొంప తీసి పని కొంప తీయకుండా అనుకుంటున్నారా? ఇది అవసరం బిడ్డదారా. మట్లాదివారం మనకు తెలిసిందే కానీ మీకు తెలియందా? నాకు తెలియందే? మట్లాదివారం నాడు యెరూషలేముకు వచ్చాడు. తర్వాత కొన్ని విషయాలు ప్రవచించాడు. తర్వాత సిలువకు అప్పగింపబడ్డాడు. తర్వాత ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. అది పాయింట్. త్వరలో రాబోతున్నాడు. నాడొచ్చినట్టు కాదు రేపొచ్చేది. నాడొచ్చినట్టు కాదు నేడొచ్చేది. నాడు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె దీనుడై సాత్వికుడై బహు తగ్గింపు కలిగిన వాడే వచ్చాడు. రేపట్ట కాదు వచ్చేది, తక్కెట పట్టుకొని వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, అది పాయింట్. వచ్చేదైతే కన్ఫామ్. అవన్నీ జరుగుతాయి అంటావా, బైబుల్ నెరవేరిద్ది అంటావా అంటే నిద్రలో కూడా అనుకోవద్దు నానా, అనుకోవద్దమ్మా. భూమధ్యపురంలో ఉన్న పట్టణం ఏది? భూమధ్యంలో ఉన్నటువంటి దేశం ఏది? పెద్దగా చెప్పండి. తెలుసుగా. ప్రపంచమంతా ఆలోచించే దేశం ఏది? అది జానాబెత్తెళ్ళి, దానికి అంత సీన్ ఏంది? మొత్తం జానాబెత్తెడు లేదండి మిగిలిన దేశాలన్నిటితో పోల్చుకుంటే. ఇంచుమించు హైదరాబాద్ అంత అనుకోండి. 140 కోట్ల ఇండియాలో హాట్ టాపిక్ అదే. 140 కోట్లకు రీచ్ అవుతున్నటువంటి చైనాలో హాట్ టాపిక్ దాందే. అమెరికా అయితే ఇక దాన్ని భజన చేయాల్సిందే రోజు, దేవునికి స్తోత్రం. రష్యా దాని గురించి ఆలోచించాలి, జపాన్ దాని గురించి ఆలోచించాలి, ఏమండి? పాకిస్తాన్ దాని గురించి ఆలోచించాలి. ప్రతి దేశము దాని గురించి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం. అదేం జానాబెత్తెడు. అసలు ఏంది ఎందుకు అంత సీన్ దానికి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అదిగో అంత పర్సెంటేజ్ భారతదేశంలో, భారతదేశం మ్యాప్ అదనుకో, అందులో ఇజ్రాయిల్ అంత చిన్నది. మన దేశంతో పోలిస్తే అంత చిన్నదండి అది. మ్యాప్ కనపడుతుందా మీకు? అదిగో భూభాగం రాశాడు ఇక్కడ, చూడు ఎన్ని కిలోమీటర్ల పైన. మనుషులకైతే వాళ్ళకి అంత సీన్ లేదు, కానీ అక్కడ ఒకడు ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. అది విషయం. ఇక జానాబెత్తెడు ఉన్నా సరే అది జగద్విదితం అవుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి అదొక సాక్ష్యం.